9 టీవీ నేను ప్రియాంక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ ప్రకటించింది ఈసీ. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈ నెల 7న వైస్ ప్రెసిడెంట్ ఎన్నికకు నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. ఈ నెల 21 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇక నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 25 వరకు గడువు విధించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ ప్రకటించింది ఈసీ. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈ నెల 7న వైస్ ప్రెసిడెంట్ ఎన్నికకు నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. ఈ నెల 21 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని, నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 25 వరకు గడువు విధించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫోన్ లైన్లో అందిస్తారు. రాజ్ కుమార్. ప్రియాంక, ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించినటువంటి మొన్న ఏర్పడేటువంటి ఖాళీ దాన్ని మొత్తం కూడా ఎన్నికల నోటిఫికేషన్ కూడా ప్రకటించడం జరిగింది. ఈ యొక్క ఎన్నిక మాత్రం ఎందుకంటే రాజ్యాంగంలోని 63వ ఆర్టికల్ ప్రకారం ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా ఉంటుంది. ఎందుకంటే దేశంలోనే అత్యంత స్థానంలో ఉన్నటువంటి 2వ స్థానంగా కూడా రాజ్యాంగబద్ధంలో ఉన్నది. దీనికి సంబంధించిన ఈ యొక్క నోటిఫికేషన్ మాత్రం ఈ నెల 7 నుంచి ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసే జరిగింది. అదేవిధంగా ఈ నెల 21 నుంచి కూడా నామినేషన్ల ప్రక్రియ కూడా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ఆగస్టు 25 వరకు కూడా ఉండడం జరిగింది. ఈ తేదీ మొత్తానికి సెప్టెంబర్ 9న మాత్రం ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తిగా కూడా అంటే ఈ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి కూడా వీరందరినీ అంటే ఉపరాష్ట్రపతి ఎన్నిక విధానం చాలా అన్నిటి కూడా ఇప్పుడే విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ ఎన్నిక షెడ్యూల్ ప్రకటించినటువంటి ఈసీ దీనికి సంబంధించినటువంటి వాటిలో అన్ని ఏర్పాట్లు కూడా చేశామని కూడా చెప్పారు. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి మాత్రం ఈ 7 వరకు మాత్రం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.